నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో మళ్ళీ రైతు సమస్యలు తెరపైకి వచ్చాయి. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఇప్పటికే రేవంత్ సర్కార్పై విపక్షాలు మండిపడుతున్నాయి. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. మరోవైపు రైతు సమస్యలపై ఇప్పటికే సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇంతలోనే అకాల వర్షాలు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పెద్ద మొత్తంలో ధాన్యం తడిసిపోయింది. రాష్ట్రంలో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇదే సమస్య ఉంది. మరి ఈ తరుణంలో రైతు సమస్యల పరిష్కారానికి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? మాట ఇచ్చినట్లుగానే మరో 3 నెలల్లో ఎన్నికల హామీలను రేవంత్ నిలబెట్టుకుంటారా? ఒకవేళ అలా జరగకపోతే విపక్షాల కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ బీఆర్ఎస్ నేతలు జాయిన్ అవుతారు. మొదట మనం బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు గారి దగ్గర వెళ్దాం. వాసుదేవరావు గారు నమస్తే అండి. సార్, ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి 48 గంటలు కూడా గడవలేదు. ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ ప్రభుత్వాన్ని అసలు ఊపిరి తీసుకొనియట్లేదు. ఏకంగా ఈరోజు బీఆర్ఎస్ ధర్నాలు చేస్తే బీజేపీ నాయకులు అయితే వరుస ప్రెస్ మీట్లతో ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? సార్ మ్యూట్లో ఉన్నారు సార్. ముందుగా సోదర టీం ప్రేక్షకులకి అలాగే మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే అబద్ధాల మీద. ఒక అబద్ధాన్ని పదే సార్లు చెప్తే నిజంగా ఏ విధంగా అయితే ప్రజలు నమ్మి ఈ 6 గ్యారెంటీలు 420 420 హామీలు నమ్మి ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత డిసెంబర్ 9న ఏదైతే వాళ్ళు అధికారంలోకి వచ్చారో వెంటనే అధికారం రాకముందేమో తొలి సంతకమే లేదా మొదటి మీరు తీసుకోండి రుణాలు, ఇప్పుడు తీసుకోండి, ఒక 2 లక్షల రూపాయల లోపు మీకు రుణాలు ఉంటే రుణాలు తీసుకోండి, మేము రేపు అధికారం రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతులందరూ కూడా ఏం చెప్పారు? ఈ 6 గ్యారెంటీలు మేము 100 రోజుల్లో అమలు పరుస్తామని చెప్పారు. ఇది 100 రోజులు అయిపోయింది, 200 రోజులు అయిపోయింది. ఇప్పుడు మొన్నటిదాకా 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు చేశామని చెప్పారు. ఒక చిన్న మనం ఇక్కడ విశ్లేషణ చేస్తే 6 గ్యారెంటీలో ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించినవి ఉన్నాయో, రైతులకి రైతు బంధు, రైతు కూలీలకి, అదేవిధంగా కౌలు రైతులకు కూడా, ఈ ముగ్గురికి కూడా ఈ యొక్క గ్యారంటీలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. కానీ కౌలు రైతులను ఇంతవరకు పట్టించుకుంది లేదు, వ్యవసాయ కూలీల్ని పట్టించుకుంది లేదు, 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నది పట్టించుకుంది లేదు, రుణమాఫీ మళ్ళా ఇంకో దేవుడు ఆ దేవుడి మీద ఏ దేవుడు ఒట్లు పెట్టి రేపు ఆగస్టు 15కి చేస్తామని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పి మనం తిన్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు కప్పదాటుడు అంటే ఏదో ఒక సాగు చూపించి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్పారు. మీరు ఏం చెప్పారు? 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. 100 రోజుల తర్వాత కదా కోడ్ వచ్చింది. ఈ 100 రోజుల్లో మీరు రైతులకు సంబంధించిన ఏదో 3 విషయాలు ఉన్నాయో ఆ 3 మీరు కేవలం ఒక్కటి చేశారు. అది కూడా ఏం చేశారు మీరు? మొన్నటి దాకా ఎలక్షన్ ఇంకా ఓట్లు 2 రోజుల్లో 3 రోజులు ఉందనే దాకా కూడా కేవలం 2 ఎకరాలు 3 ఎకరాల రైతులకి ఆ రైతు బంధు, రైతు భరోసా ఏదైతే మీరు పేరు మార్చారో ఇచ్చి లాస్ట్ మినిట్ లో ఆ 2 రోజుల ముందు ఇక ప్రజలు ఇక కర్రగాల్చి వార్త పెడతారని భయంతో, ఇప్పటికే ఓటమి భయంతో ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 3 రోజుల క్రితం, 3 రోజుల ముందు ఎన్నికలు జరిగే ఓటింగ్ జరిగే 3 రోజుల ముందు రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని రిలీజ్ చేశారు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే రైతుల కంటే రైతు కూలీలు, కౌలు రైతులు ఎక్కువ ఉంటారని చెప్పి వాళ్ళందరికీ కూడా మీరు ఏ విధమైన సహాయం అందించుకోవడం అనేది ఈ యొక్క ఎన్నికల్లో మీరు అప్పుడు చూడబోతున్నారు. మరి దీంతో పాటు 500 రూపాయలు రైతు ఎకరానికి చెప్పారు కింటాకి. అవును. మరి ఇంతవరకు ఇచ్చిన పాపాను పోలే. మళ్ళీ ఈ రోజు నిన్న మొన్న వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ లో
రైతుల ఆందోళన ఏమిటంటే కేవలం సన్న ఓట్లకే ఇస్తారు, మిగిలిన వాటికి ఇవ్వరని. మరి ఈ విధంగా మోసాల మీద మోసాలు, మాటల మీద మాటలు మారుస్తూ రేవంత్ రెడ్డి గారు తన పబ్బం గడుపుకుంటుంటే, మరి యొక్క బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా, జాతీయ పార్టీగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తన గళమెత్తుంది. ఇంతకుముందు కూడా మేము చాలా సార్లు మన టీవీ డిబేట్లు చెప్పాం. గంట ఒకళ్ళు కొడితే ప్రసాదం ఒకళ్ళ చేతిలో పెట్టారు. అదే విధంగా మన అసెంబ్లీ ఎన్నికల వరకు అసలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవక ముందు, లేదంటే రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ కాక ముందు ఈ రాష్ట్రంలో కనీసం ఏ ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ అని ఉద్యమం చేసింది లేదు, పోరాటం చేసింది లేదు. ఏదైనా పోరాటం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ మీద, వాటి యొక్క అరాచకాల మీద, అవినీతి మీద పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాకపోతే మేము దాన్ని క్యాచ్ చేసుకోలేకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఏదైతే కర్ణాటకలో అవును గ్యారంటీలు అని చెప్పి అక్కడ కొన్ని రకాలైన మైనారిటీ అపీజ్మెంట్ చేసుకుంటూ తద్వారా వాళ్ళు అక్కడ రావటం, అక్కడ నుంచి ఎప్పుడు జనరల్ గా ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడిచి ఢిల్లీ నాయకులు ఎన్నికలు నడిపితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో మనకి డికే శివకుమార్ గారు తెలంగాణ ఎన్నికలు నడిపి మన అందరూ తెలిసింది. అక్కడి నుంచి డబ్బులు సంవత్సరం రావటం, ఇక్కడ మళ్ళా 6 గ్యారంటీలు, 420 హామీలు, అల్లవి కానివి అన్నీ చెప్పి ఎట్లయినా పర్లే ఎన్ని అబద్ధాలను ముందు అధికారంలోకి వద్దాం, తర్వాత చూద్దాం. అదే చందాన రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పారు, నేను ఇక్కడ లంకి బిందులు ఉంటాయి అనుకున్నాను, బిందులు ఉన్నాయండి. ఇప్పుడు చిన్నగా ఎన్నికలకు మేము ఎన్నోసార్లు మీ టీవీ డిబేట్ లోనే, మీ టీవీ సాక్షిగా చెప్పాం, ఖచ్చితంగా మీరు చిన్నగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఏదో ఒక కథలు చెప్తూ మభ్య పెడతారు చూడండి అని చెప్పాం. ఇది అదే విధంగా ఈ రోజున 6 గ్యారంటీలు అసలు ఏ 5 గ్యారంటీలు చేశారు తెలియదు. మొత్తం 6 గ్యారంటీలు టోటల్ గా సబ్ పాయింట్ కలిసి 13 పాయింట్లు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు చేసింది కేవలం 4.5 పాయింట్లు, ఇంకా 8.5 వాళ్ళు నెరవేర్చిందే లేదు. ఇంతలోకి ఎన్నికలు అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు, ఎన్నికల ముందు ఏం చేశారు, ఆ దేవుడి మీద ఈ దేవుడు ఒట్లేసి ఆగస్టు 15 దాకా తీసుకెళ్ళారు. అవును ఏంటంటే ఆగస్టు 15 మనం ఏంటంటే ఈ లోపు అవకాశం ఉంటే పంచాయతీ ఎన్నికలు కానిచ్చేస్తే ఆ తర్వాత చూసుకోవచ్చు. కాకపోతే పంచాయతీ ఎన్నికలు జరపాలంటే ఖచ్చితంగా కూడా మరి జనగణన, కులగణన, రిజర్వేషన్స్ అని ఫైనలైజ్ చేయాలా. మరి ఏ విధమైన ఆలోచన పెట్టుకున్నారో తెలియదు రేవంత్ రెడ్డి గారు. ఆగస్టు 15 దాకా మరి తెలివిగా మన దేవుడి మీద ఒట్లేశారు. అంటే ఈ రోజు మనం మేలో ఉన్నాం, జూన్ 4తో ఈ ఎలక్షన్ కూడా అయిపోతుంది. ఏ జూన్ లోనో, జూలైలోనో, లేదా ఆగస్టు 1-2 తారీఖుల్లో నాకు తెలిసి ఇక పంచాయతీ ఎన్నికలు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇక ఎన్నికలు ఉండవు కాబట్టి ఇక ఆయన చెప్పి ఆ తర్వాత ఆయన ఉంటాడు లేదో తెలీదు, ఈ యొక్క సీఎం గా లేదు, అసలు ఉంటుందో లేదో తెలియదు అధికారంలో. ఎందుకంటే అల్లవి కాని హామీలు, ఇప్పుడు ఏదైతే రైతు రుణ మాఫీ చేయాలో దానికి ఇంతకు ముందు పెద్దలు చాలా మందికి లెక్కలే చెప్పారు, దాదాపు 30 నుంచి 35,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయాలి. రైతు రుణమాఫీ 35,000 కోట్లు ఎక్కడిని తీసుకొస్తారు. ఇంకొక విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేయాలి, రెడ్డి గారు అధికారం రాగానే ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం ప్రజల్ని మత్తు బానిసల్ని చేయనివ్వదు, అవును డ్రగ్స్ ఫ్రీ అన్నారు, అరికడతాము. సారీ అంటే భాషని మేము రేవంత్ రెడ్డి భాషను మేము వాడలేం, కానీ ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు మీరు వెళ్ళి చూడండి, ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపుల యొక్క నియంత్రణే లేదు. ఇంకా బెల్ట్ షాపులు విస్తృతంగా వ్యాపారాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు బెల్ట్ షాపులు లేకపోయినా, మద్యం దుకాణాలు లేకపోయినా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారికి గండం దగ్గర పడింది. అతి అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం నడిపే పరిస్థితి ఉండదు వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారు, కొత్తగా విభజన చట్టంలోనే హామీల మీద మనం మాట్లాడదాం అంటాడు. అంటే ఏదో ఒకటి మభ్య పెట్టుకుంటూ కాలం గడిపేస్తే ఆ తర్వాత చూసుకోవచ్చు అన్న పరిస్థితి రేవంత్ రెడ్డి. రైట్ రైట్ ఓకే సార్, వస్తాను తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత కర్ణి అరవింద్ గారు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, ఏంటి సార్ ఇప్పుడు
పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి 48 గంటలు కూడా గడవలేదు, అప్పుడే బీఆర్ఎస్ నేతలు రోడ్ల మీదకి ఎక్కారు, రైతుల సమస్యల మీద ప్రభుత్వాన్ని కారణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి ప్రభుత్వానికి సమయం ఇవ్వరా కొత్త ప్రభుత్వానికి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచినైన దండాలు సార్, నమస్కారాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల లోపల ఇవాళ రైతుల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి ఇవాళ వాళ్ళు ఏదైతే దొడ్డు వడ్లకు అంటే పునాస యాసంగి పంటకు వాళ్ళు ఏ పద్ధతిలో యాసంగి పంట వడ్లు కొనము అనేటువంటి విషయం, బోనస్ ఇవ్వము అనేటువంటి విషయం ఏ పద్ధతిలో అయితే చెప్తా ఉన్నారో అదే విషయానికి సంబంధించి తప్పకుండా సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లను కూడా కొనాలి అనేటువంటి విజ్ఞప్తి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళతో పాటు మమేకమైపోయి మేము రైతులతో పాటు ఇవాళ రైతుల పక్షాన రైతులతోని మేము క్షేత్రస్థాయిలో మేము ఇవాళ ఉద్యమాలు కూడా అవన్నీ కూడా శ్రీకారం చూడడం జరిగింది సార్. ఒకటి, ఇవాళ కొత్తగా కొలువుదీరినటువంటి మీరు అంటున్నారు కదా, కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వానికి సరే వాళ్ళు అన్నట్టే వాళ్ళు చెప్పిన మాటలే మేము అడుగుతా ఉన్నాం, కానీ వేరొకటి ఏది కూడా మేము అడగదలుచుకోలేదు సార్. ఎందుకు కూడా అనంటే సరే వేరే హామీలు దేవుడుకు అది కానీ ఇవాళ ఒక 2 అంశాల పైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది సార్. ఇవాళ రైతుకు ఇవాళ ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మోసపోయి గోసపడుతూ ఉన్నాము అనేటువంటి విషయం ఒకటి చెప్తా ఉన్నారు. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని రెండో విషయం చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పైన ఏ పద్ధతిలోనైతే మాట్లాడుతా ఉన్నారో మీరే క్షేత్రస్థాయిలో రైతాంగం దగ్గరికి పోతే మీకు అర్థమవుతుంది. ఈడ వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అదేంటి అని అంటే సార్, ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఇవాళ తీసుకుంటే 10,000 రూపాయలు మాత్రమే రైతు బంధు ఇస్తారు, ఒకవేళ మేము డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే 15,000 ఇస్తాం, దాంతో పాటు 500 రూపాయలు క్వింటాల్కి 500 రూపాయలు దొడ్డు వడ్లకు మేము దొడ్డు బియ్యానికి మేము ఇస్తాం, బోనస్ ఇస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు. బోనస్ బోగస్ అయింది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే తెలంగాణ రైతాంగం అందరు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు బహుశా విన్నారు. అయితే ఒకటి సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందు మన రాష్ట్రంలో 2014 కంటే ముందు మన రాష్ట్రం దాదాపుగా దేశంలోనే 14వ స్థానంలో ఉండే సార్. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు ఒక మానవీయ కోణంలో ఆలోచించి రైతేర్చిన రాజ్యము ఎద్దేర్చిన వ్యవసాయము ముందల పడదు అనేటువంటి ఆలోచన చేసి రైతుకు పెట్టుబడి సహాయాన్ని అందించి రైతుకు నాణ్యమైనటువంటి 24 గంటల కరెంట్ అందించి ఇవాళ రైతుకు 1 కోటి ఎకరాల్లో నీళ్లు అందించి అన్ని రకాలుగా మనం ఇవాళ దేశంలో 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు సార్. ఇవాళ వరి ఉత్పత్తిలో కాబట్టి ఇవాళ ఏం జరుగుతా ఉంది అని అంటే అవేవి కాకుండా మేము బోనస్ బోగస్ అయినట్లు ఇవాళ ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇవాళ మేము పునాస పంట కడిగితే యాసంగి పంట అంటాడు, యాసంగి పంట కంటే మళ్ళీ పునాస పంటకు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ తప్పకుండా ఇవాళ రైతాంగం అందరూ కూడా చాలా స్పష్టంగా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నారు. మీరు చెప్పినటువంటి ప్రకారమే మీరు ఇచ్చినటువంటి మాట పైన నిలబడి ఉండాలి అనేటువంటి విజ్ఞప్తులు వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి నిజంగా కూడా రైతేర్చిన రాజ్యము ఎద్దేర్చిన వ్యవసాయం పడదు. కాబట్టి నిజంగా వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కాంగ్రెస్ పాలనలో లైట్ పోయినటువంటి పరిస్థితి ఉంది సార్. ఇవాళ మా దగ్గర రోజుకి 20 సార్లు కరెంటు పోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ టీవీలో మాట్లాడుతుంటే కరెంటు కూడా పోయినటువంటి పరిస్థితి. ఇవాళ 6 గ్యారంటీలు కాదు కదా, ఇవాళ మోసపోయి గోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ హరిఘోషని ఎల్లగక్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ వస్తాను తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. సుజాత గారు, ఏంటి ఇప్పుడు ఒకవైపు ఎన్నికలు అయిపోయాయి, రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే, తక్షణము రుణమాఫీ చేయాల్సిందే అన్న డిమాండ్లతో టీఆర్ఎస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఏంటి మీ రియాక్షన్? గుడ్ ఈవినింగ్ అండి స్వతంత్ర టీవీకి, అలాగే మీకు ప్యానెల్లో నాతో పాటు ఉన్నటువంటి సోదరులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ మాట్లాడింది నేను మొత్తం వినలేదు. లాస్ట్ చివరిన 30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనే మాట తప్ప మిగతా నేను వినలేదు. ఎందుకంటే లైవ్ లో కాస్త లేట్ గా జాయిన్ అయ్యాను.
నేను 30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అని అడిగే ముందు కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ అప్పు ఎలా తీరుతుందని గతంలో మీరు కూడా అధికారంలో ఉండే కదా 10 ఏళ్ళు. ఇప్పుడు కేసీఆర్ని ఒక ప్రశ్న ఇస్తే బాగుండే అని సోదరుని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడి నుంచి తెస్తామో అప్పు చేసే రోజు మీకు చూపించి చెప్పే చేస్తాం కదా. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? తినబోతూ రుచెందుకు చూస్తున్నారు? మళ్ళీ డబ్బులు లేవు అని మీరే అంటారు. ఎక్కడి నుంచి తెస్తారు అని మీరే అంటారు. మేము అప్పు తీరుస్తాము అని ఆగస్టు 15 లోపల అనంటే ఇప్పుడే తీర్చాలంటారు. మీకన్నా ముందు మాకు తెలుసు కదా, మీకన్నా ఎక్కువగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడం, ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం మాకు బాధ్యత ఉంది. మీరు ఈరోజు కేవలం ప్రతిపక్షంలో కూర్చొని 2 ముక్కలు మాట్లాడగలుగుతారేమో, కానీ మేము 4 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాపాలన నడుస్తుంది. వాళ్ళకు మేము జవాబుదారీగా ఉన్నాం. మీరు అడగాలి, అడగొద్దని అనట్లేదు. కానీ నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీజేపీ, మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈరోజు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు వాళ్ళు చేసినటువంటి అప్పులు, బీజేపీ కేంద్రంలో రైతులకు పెట్టినటువంటి నల్ల చట్టాల బాధలు, 4 నల్ల చట్టాలు తీసుకొని వచ్చి 800 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాపం బీజేపీది. రైతుకి చేతులకు బేడీలేసినటువంటి ఘటన బీఆర్ఎస్ది. వీళ్ళిద్దరూ వచ్చి రైతుల గురించి గోసా బాధ పడుతున్నారు అని అంటే సిగ్గుచేటుగా ఉంది. ఈరోజు కేసీఆర్ వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేపిస్తాం మా పార్టీ వాళ్ళతో అని, ఏమీ లేకపోతున్నాము. ఈ రోజు వచ్చే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ లో పూర్తి స్థాయిలో ఖతం అయిపోతుంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ఉనికి కూడా కోల్పోతుంది. ఎందుకంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది. ఈ ఎన్నిక కేంద్రంలో పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పడడానికి 2 పార్టీల మధ్యనే దేశవ్యాప్తంగా పెద్ద పోటీ ఉంది. ఇక బీఆర్ఎస్ ఇక్కడ లేదు, ఎక్కడ లేదు, గల్లీ మీద అయ్యే, ఢిల్లీ మీద అయ్యే, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఏదో మాకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, మేము రైతులకు ఏదో సపోర్ట్ గా ఉన్నాం, వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాం, వాళ్ళ పక్షాన నిలబడ్డాం చూపించుకోవడానికి. ఎందుకంటే జూన్ 1st వీక్ లో లోకల్ బాడీ అంటే ఎంపీటీసీ, ఎంపీపీలు, ఇంకా ఉంటాయి కదా జెడ్పీటీసీలు, సర్పంచ్ల ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి రైతులని కాకాబట్టే ప్రయత్నంలో ఈ రోజు ధర్నాలు అంటారు. రైతులకు బేడీ లేచినప్పుడు ఎక్కడ పోయిందో నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు దాని దయ రైతుల మీద చూపిస్తున్నారు అనంటే, ఫామ్ హౌస్ కి 1000 ఎకరాలకు నీళ్లు తరలించుకొని పోయి ఈ రోజు కాళేశ్వరం పక్కన భూముల్ని కోల్పోయి, స్థలాల్ని కోల్పోయి, ఇండ్లను కోల్పోయి, వాళ్ళకి కనీసం కోల్పోయిన వాళ్ళకు, నిరాశ్రయులైన వాళ్ళకి ఇంతవరకు బెనిఫిషియర్స్ కి ఇవ్వాల్సినటువంటి డబ్బును కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వచ్చి వాళ్ళు రైతుల పక్షాన నిలబడతారు. ఇంకో మాట నేను చెప్పాలనుకున్నా, 30 లక్షల టన్నులు ఇప్పటి వరకు ఈ రోజు ప్రభుత్వం కొనుగోలు చేసింది. సన్నా దొడ్డు బియ్యం కాదు, అన్ని బియ్యాలని కొంటోంది. ఐకేపీ సెంటర్లని మార్చిలోనే ఓపెన్ చేసినాము. ప్రతి గింజ కొంటోంది ఈ రోజు ప్రభుత్వము. దానికి ఈ రోజు అదనంగా ఇస్తాన్నది వచ్చే పంటకు మేము డెఫినెట్ గా ఇస్తాన్నాం. ఇచ్చి తీర్థం, ఇస్తాం కూడా. ఇంకోటి సన్న బియ్యంకే వీళ్ళు 500 రూపాయలు అదనంగా ఇచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి కొంటారనే మాటకి అసలు రేవంత్ రెడ్డి గారు అనని మాటని అన్నట్టుగా సృష్టించి వైరల్ చేస్తున్నటువంటి వీళ్ళు హాస్టల్లకి, ఎక్కడైతే గురుకుల పాఠశాల ఇంకా ఇతరత్ర ఏవైనా ప్రభుత్వ హాస్టల్లకి సరఫరా చేసే బియ్యమో, సన్న బియ్యము ఉండాలని రేవంత్ రెడ్డి గారు కడాకంచిగా క్లియర్ గా చెప్తే దాన్ని మార్చి, ఎందుకంటే ప్రజాపాలన నడుస్తుంది, ప్రజలకు కావాల్సినట్టుగా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి దీన్ని పబ్లిక్ మాట్లాడాలంటే ఏదో ఒకటి చెత్త వాగుడు వాగాలి. అలాంటి వాగుడు వాగి ఈ రోజు నోరు ఖరాబ్ చేసుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఎంఎస్పీ ధర ఇయ్యరు, వీళ్ళు రైతులకి బేడీలు వేస్తారు. వాళ్ళు నడి రోడ్డు మీద ధర్నాలు చేస్తే రైతుల్ని చంపుతారు. వీళ్ళు కుప్పల మీద చంచిపోతే కనీసం ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ప్రతినిధులు గాని ఒక్కళ్ళు పరామర్శించి వాళ్ళ కుటుంబాలకు సాయం చేసి అండగా నిలబడిన వాళ్ళు కాదు. ఈ రోజు ఎవరు రైతులు రోడ్డు మీద వచ్చి ఏడుస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఎవరు చచ్చిపోయినరు. ఇంతవరకు అబద్ధాలు ఆడినటువంటి ఈ గత మాజీ ప్రభుత్వం అధికారంలో ఉండే కేసీఆర్ వర్గం అంతా కూడా ఈ రోజు మాట్లాడుతుంటే ధర్నాలు ఎందుకోసం చేస్తున్నారు అయ్యా? మీ ఉనికిని కాపాడుకుందాం ఎక్కడన్నా కొంచెము అని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న బీజేపీకి నిలబడి ఓట్లేయించిన మీరు రేపు వాడి ఎన్నికల్లో ఏ విధంగా ఓట్లు అడుగుతారో మీకు భయం ఉంది. కాబట్టి రైతుల్ని ఆకట్టుకుందామా, ప్రజల్ని ఆకట్టుకుందామా అనే ప్రయత్నంలో ధర్నాలు చేస్తున్నారు. ఎవడన్నా మీ ధర్నాలకు కానీ స్పందించి ఈ రోజు నిజంగా చెప్పాలనంటే ధర్నాలో రైతులు పాల్గొనలేదు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు, కానీ ధర్నాలు ఎక్కడ కూడా రైతులు పాల్గొనలేదు. వీళ్ళు వచ్చి పిచ్చి పిచ్చి వెక్కిలి చేతలు చేస్తుంటే
ప్రజలు నవ్వుకుంటున్నారండి. ఆనాడు కుప్పల మీద చచ్చిపోతే ఒక్క ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇయ్యనటువంటి వీళ్ళు ఈ రోజు వచ్చి ఎద్దేర్చిన రాజ్యము, రైట్ ఇప్పుడు అంటే సుజాత గారు గతంలో రైతులను పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షాల్లో కూర్చోబెట్టారు. రైతుకు పేరు లేసి రైతు కుటుంబాలు కుప్పల మీద వానల్లో తడిచిపోయిన ధాన్యాన్ని చూసి కుప్పల మీద హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయి పాము కాటులకు చచ్చిపోయినటువంటి గత ప్రభుత్వం ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తున్నారా? మేము ఈ రోజు గింజ కొంటున్నాం. మీకన్నా ముందు మేము ఐకేపీ సెంటర్లు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకోండి, ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినాం. 30 లక్షల టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు చేసింది ఈ రోజు ప్రభుత్వం. మీరు ఎందుకు అనవసరమైనటువంటి వ్యర్థ ప్రయాసం చేస్తున్నారు? ఏం చేసినా మిమ్మల్ని ప్రజలు ఈ రోజు పూర్తిగా బొంద దొవ్వి పాతి పెట్టిండ్రు. మీకు ఎత్తుకునే ప్రయత్నం లేదు. బొందల నుంచి కుప్పలో నుంచి లేసే ప్రయత్నం మీరు చేస్తే ఇంకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో చేసుకోవాలి. కానీ ఒక నిమిషం సుజాత గారు, అంటే ప్రధాన ఆరోపణ ఏంటంటే సార్ ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 వరకు వేచి చూద్దాం అనుకుంటున్నారు రైతులు. పంట బోనస్కి సంబంధించి కూడా సరే నెక్స్ట్ పంట నుంచి ఇస్తామన్నారు, అది కూడా ఒప్పుకుంటారు అనుకుందాం. కానీ సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2 వారాలు 3 వారాల నుంచి కళ్ళాల్లోనే రైతులు వేచి చూసే పరిస్థితి ఎందుకుంది మరి తెలంగాణలో? వెకిలి చేతలు ఎక్కువైపోయి ధర్నాలు చేస్తున్న వీళ్ళకి ఇప్పటి వరకు 30 లక్షల లెక్క చూసుకోండి. ఎక్కడ లెక్క ఒక్కరు తగ్గినా కూడా మీరు ఏం చెప్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. రైతు వచ్చి ఐకేపీ సెంటర్ లో ధాన్యం విక్రయానికి పెడితే కొనకుండా ఒక్క గింజ కూడా కొనకుండా ఆపింటే గనక మీరు ఏం చెప్తే మేము అది శిక్షకు సిద్ధంగా ఉన్నాం. 30 లక్షల టన్నులు మేము కొనేసినాం ఆల్రెడీ. వీళ్ళు ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని బదలాం చేసే పనిలో ఉన్నాం. మేము కొనలేదు అనేది ఆధారం చూపించమనండి. ఇక్కడ ఎక్కడైనా వాళ్ళు తీసుకెళ్లి ఐకేపీ సెంటర్ లో అమ్మకపోతే బాధ్యత మేం కాదు కదా, అది రైతులు ఐకేపీ సెంటర్లకు మరలించాలి, ప్రభుత్వ గోడౌన్లకు మరలించాలి, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు మరలించాలి. దాని తప్పు ప్రభుత్వంది కాదు కదా. రైతు పొరపాటున వర్షం వచ్చేటప్పుడు తడిచిపోయి అంటే దానికి ప్రభుత్వం ఈరోజు రైతులకు అండగా నిలబడుతుంది. కానీ కొనలేదు అని అబద్ధం మాట మాట్లాడితే లెక్కతో సహా ఈ రోజు మీరు డేటా తీయండి. ఎక్కడ కావాలంటే ఎక్కడ 30 లక్షల టన్నులు కొనుగోలు చేసిందా లేదా బీఆర్ఎస్ కి బీజేపీకి లెక్కలు తీసి చూపియండి, లేదా నేను పంపిస్తాను డేటా ఆఫ్టర్ డిబేట్. పిచ్చి పిచ్చి మాటలు తక్కువ మాట్లాడితే మంచిది. అవసరమైన మాటలు, ప్రజలకు అవసరం ఉన్న మాటలు, నిజంగా ప్రతిపక్షంలో ఉన్నామంటే న్యాయమైన మాటలు మాట్లాడండి. కొనుగోలు చేయలేదు అని మీరు ఆధారాలు చూపిస్తే మేము దేనికైనా సిద్ధం చేస్తే మీకే వార్తలు పెడతారు రైతులు. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు అన్నారు. అంటే వాసుదేవరావు గారు, ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తోంది రుణమాఫీ సకాలంలో చేయలేకపోయాము, అంటే 100 రోజులు చేయలేకపోయాము వివిధ కారణాల వల్ల, ఎలక్షన్ కోడ్, డబ్బులు సమీకరణ జరగక ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఒక డెడ్ లైన్ విధించుకుంది. రెండోది రెండోది వచ్చేసి ఇక పంట బోనస్కి సంబంధించి ఈ పంటకు ఇవ్వలేము అని చెప్పి ప్రభుత్వం కరాఖండిగా చెప్తా ఉంది. నెక్స్ట్ సీజన్ నుంచి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎందుకు విపక్షాలు రాద్ధాంతం చేస్తా ఉన్నాయి అనేది ఒక ప్రశ్న. ముందుగా చివరిలో వచ్చారని చెప్పారు అక్కయ్య. ఇప్పుడు మేము కొంటున్నాం అంటే మీరు కొనేది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. మీరు ఓన్లీ మీరు చేసే ప్రతి సర్వీస్ కూడా డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కేంద్రానికి రాష్ట్రం పంపించిన జిఎస్టీలే. ప్లీజ్ ఆగండి, ప్లీజ్ మళ్ళీ మాట్లాడదు. మీరు పిచ్చి పిచ్చి మాట్లాడి మీరు అన్నారు, పిచ్చి మాట్లాడి ఉపన్యాసంలో మాకు కూడా ఏనండి ఒక విషయం అంటే చెప్తా. ఇప్పుడు వాళ్ళు చేసేది ఓన్లీ ఎగ్జిక్యూషన్ అండి. వాళ్ళు డబ్బులు తెచ్చి పెట్టట్లేదు, లేకపోతే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఏజెన్సీ అంతే. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఈవెన్ సుత్తిలీకి కావచ్చు, తాడుకి కావచ్చు, అన్ని డబ్బులు పెట్టేది కేంద్ర ప్రభుత్వం. తర్వాత వాళ్ళు దానికి కమిషన్ చేసిందని కమిషన్ కేంద్ర ప్రభుత్వం. ముందు అది తెలుసుకోండి. మేము కొంటాం పక్కన పెట్టండి. మీరు ఎఫెక్టివ్ గా ఎంత మంచిగా తొందరగా 30 లక్షల టన్నులు అని చెప్పారు. మొత్తం ఎన్ని లక్షల టన్నులు ఒకసారి చెప్పండి. ఎన్ని లక్షల టన్నులు ఈ యొక్క తెలంగాణ పండి మీరు 30 లక్షలు కొన్నామన్నారు. మిగిలిన ఎప్పుడు కొంటారు? ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. ఏది ఏ పరిస్థితికి రైతుల యొక్క పరిస్థితి చెప్పండి. రెండోది, అసలు రైతులే చేయలేదంటున్నారు. మీరు ఢిల్లీలో ఎటువంటి రైతులు చేశారో మనం చూస్తూనే ఉన్నాము. ఏసీ కార్వాన్లు పెట్టుకొని ఎవరు పండుగ చేశారు కూడా సిగ్గు శరం లేకుండా అది అందరు ప్రపంచం అంతా చూసింది. ఎటువంటి రైతులు ఢిల్లీలో మరి ఈ యొక్క రైతు దీక్షలు చేశారో, ఏ విధంగా దాన్ని నల్ల చట్టాల కింద చిత్రీకరించారో దానికోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చెప్పారు, మేము ఈ యొక్క చట్టాల యొక్క ఉపయోగాన్ని ప్రజలకు చేరవేయలేకపోయాము. కొన్ని అరాచక శక్తులు, కొన్ని దుష్ట శక్తులు దూరి వాళ్ళకు ఫైనాన్స్ చేసి వందల రోజులు రైతులు అంటే ఢిల్లీలో ఉన్నారట. ఇవాళ వచ్చిన రైతులు కాదట. ఈ రోజు చేసిన రైతులు కాదు.
వీళ్ళు అవును, ఢిల్లీ సపోర్టర్స్ కదా మీరు వాళ్ళకి ఈరోజు. మాత్రం వాళ్ళు రైతుల ఢిల్లీ తీసుకొచ్చి సంవత్సరాలు నిలబెట్టి రైతులట వాళ్ళు మరి మాత్రం అంతిమంగా ప్రధాని క్షమాపణ కూడా కోరాడు కదా సార్. ఇప్పుడు రైతులు కాదని మీరు అంటున్నారు కానీ అంతిమంగా ప్రధాని నల్ల చట్టాలను వాపసు తీసుకొని క్షమాపణ కూడా కోరాడు కదా, దాని కాదంటారా? ఈ పద్ధతిలో వాళ్ళు చేస్తూ రైతులను అవమానిస్తూ ముందు వాళ్ళ చేతకాంతానాన్ని ఇప్పుడు మరి ఇదే మాట ముందు చెప్పాల్సింది కదా. ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు? రైతు రుణమాఫీ ఏమని చెప్పారు చెప్పండి, వీడియోస్ ప్లే చేయండి. మరి అప్పుడు అదే మాట చెప్పారా? మీరు చెప్పలేదు కదా. ఎన్నికలు అయిపోయింది, ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మాటలు ఇందాక చెప్తున్నారు కదా. ఎంపీటీ చెప్పి అంటే వాళ్ళ మనసులో మాట ఆల్రెడీ బయట పెట్టారు ఆవిడ. ఎంపీటీ జెడ్పీటీసీలు ఎన్నికలు ఉన్నాయి కదా, దానికోసమని ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు రైతుల యొక్క సపోర్ట్ కోసం అంటే శుభ్రంగా ఎన్నికలను కంప్లీట్ చేసుకొని అందుకని ఆగస్టు 10 డేట్ పెట్టుకుందాడు. అప్పుడు కూడా దాటేసుకుంటూ శుభ్రంగా అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేస్తారు. అప్పుడు ఇప్పుడు చెప్తున్నారు కదా, మేము ఎట్లా చేస్తాం చూస్తాం, మిమ్మల్ని మీరు చెప్పేది ఉంది, మేము తీసుకొస్తాం చేస్తామని చెప్తున్నాం. ఆ తర్వాత తీసుకురాలేదు చెప్తారు, ఎన్నికలు అయిపోతాయి కదా. అలా చూడ రెడ్డి అవడం అప్పుడు మళ్ళా చూసుకుందాం. కాబట్టి అప్పగంత దాటలు తప్పితే జాగ్రత్తగా ఉంటే మీరు 500 రూపాయలు మీరు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి ఇవ్వద్దని ఎవరన్నారు? ఎన్నికలు ఇప్పుడు జూన్ 4 ఎన్నికలు కూడా అయిపోతుంది. అసలు ఇవన్నీ ముందు ఎన్నికలు కూడా ఇవ్వండి, జూన్ 5వ తారీఖు ఇవ్వండి, 10వ తారీఖు ఇవ్వండి. అంటే ఆగస్టు 10 రైతు రుణమాఫీ ఆగస్టు 10 దాకా ఎందుకు? మరి మీరు ఆ మాట చెప్పలేదు కదా, ఎన్నికల ముందు ఆ మాట చెప్పలేదు కదా. ఒట్లేసుకుంటూ ఆగస్టు 10 దాకా ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఇదే మాట ముందు చెప్పుకుంటే సరిపోయేది కదా, మేము ఆగస్టు 15 చేస్తామని. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మీరు వెంటనే రుణాలు తీసుకోండి, మీరు ఇల్లు లోన్ తీసుకోండి, వెంటనే మీరు మా అధికారం రాగానే మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు ఆగస్టు 10 తీసుకెళ్తున్నారు. అది మాత్రం బాగా మంచి మాటలు, పిచ్చి మాటలు కావాలి. అవన్నీ నీతివంతమైన మాటలు, నీతివంతమైన పాలన. అడిగితే మాత్రం పిచ్చి మాటలు. ఎందుకు మేము ఎట్లా చేస్తాం, మీకు చెప్పే సంబంధం మీ ఇస్తామని మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పారు, అది వాళ్ళే ఇప్పుడు 5 గ్యారెంటీలు వాళ్ళే చెప్తున్నారు. మరి అంటే తప్పడం అనేది చాలా చేయలేదైతే ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు చేస్తుంది వాళ్ళే, 5 గ్యారెంటీలు చేసేమంటున్నారు. ఇందాక కూడా చెప్పాను, అక్క ఇందాక ఆవిడ వచ్చేటప్పుడు నేను చెప్పడం లేదు కానీ మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను మొత్తం 14 పాయింట్లు ఉన్నాయి దాంట్లో. ఈ 6 గ్యారెంటీలు చెప్పండి 14 పాయింట్లు, వాళ్ళు చేసి కేవలం 4 పాయింట్లు. దమ్ముంటే ఒకటి తీయమని చెప్పండి, 6 గంటలు ఒకటి మీద చదవమని చెప్పండి. ఇదే డిబేట్ సందర్భంగా ఏ 4 పాయింట్లు ఏ 5 పాయింట్లు చేస్తే చెప్పమని చెప్పండి, 5 గంటలు అయిపోయి చెప్పమని చెప్పండి. ఇప్పుడు అక్కడ రాకిన డేటా అంతా పంపిస్తా ఉంటారు కదా. ఇప్పుడు మీ 13 గంటలలో 6 డిబేట్ మొత్తం 13 ఉన్నాయి, 14 ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు డిబేట్ లో తీయమని చెప్పమని చెప్పండి ఏమేమి కంప్లీట్ చేశారు, సంతోషపడతాం మేము. ఓట్లు అయ్యే వరకు ఒకటి, నేను ఇంత ముందు కూడా మీకు చాలా సార్లు చెప్పా ఇదే టీవీ డిబేట్ లో, ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చే వరకు చిన్నగా దాటేస్తారు. ఎన్నికలు కూడా మళ్ళీ ఎన్నికలు కూడా అంటారు. ఎన్నికల్లో మన పార్లమెంట్ ఎన్నికలు ఆగస్టు 15 అంటారు. ఆగస్టు 15 ఇంకా అసలు అడగడానికి ఏముండదు, వాళ్ళకి అవసరం లేదు, ప్రజలతో అవసరం ఉండదు. కాబట్టి ఏదైతే 60 కానీ 420 హామీస్ చెప్పి అధికారంలోకి వచ్చారో దాన్ని చిన్నగా తెలివిగా ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఎప్పటికప్పుడు ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకొని దాటుకుంటూ వస్తున్నారు. కాకపోతే అది ఎల్లకాలం ఆ టాక్టిక్స్ చెల్లవు. ప్రజలు కూడా చైతన్యవంతులే, ప్రజలు కూడా ఒకసారి మోసపోవచ్చేమో, మీరు చెప్పిన హామీలు అన్ని నమ్మి నిజంగా చేస్తారేమో. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ కూడా ఏం చెప్పింది, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాలు భూమి ఇస్తా, నిధులు వాళ్ళు చెప్పి మోసం చేశారు. 2 టర్మ్స్ వాళ్ళది అయిపోయింది. ఏమో మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఆయన 2-3 పార్టీలు అయిపోయి వచ్చారు కాబట్టి అవన్నింటినీ ఇక్కడ ఏమైనా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు మళ్ళీ అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ తర్వాత ఎంపీటీ అక్క చెప్పింది, ఎంపీటీ జెడ్పీటీసీ 15 వస్తుంది, ఆగస్టు 10 అప్పుడు చూద్దామన్నా. ఎందుకంటే మొన్న మీకు రైతు భరోసా కూడా చాలా తెలివిగా బిహేవ్ చేసి వాళ్ళు చేశారు. మొదట ఏం చేస్తారు, 2 ఎకరాలు 3 ఎకరాలకి ఇచ్చారు, ఆ చిన్న పక్కన పెట్టారు. దానికి మేము ఇట్లా దుబారా చెయ్యము, ప్రజాధనం వృధా చేయము, 100 ఎకరాలకు ఎందుకు ఇస్తాం, మేము దీనికి ఒక సహేతుకమైన ఇది చేస్తాము అని చెప్పి ఏం చేశారు, ఎన్నికల 3 రోజుల ముందు అందరికి వేసేసారు. ఈ క్యారెక్టర్ నిజ స్వరూపం ఏదంటే అది. ఇదే పెద్ద చెప్పింది ఏంటంటే 100 ఎకరాలకి ఎందుకు ఇవ్వాలి, 200 ఎకరాలు ఎందుకు ఇవ్వాలి, నిజమైన రైతులకు ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఎన్నికలకు 3 రోజులు ఉండగా ఇక అందరికి ఇచ్చేస్తాను అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఇవ్వండి స్వరూపం. కాబట్టి ఎన్నికలకి ఏ విధంగా కావాలో, ఎన్నికల ఏ విధంగా మోసం చేయాలో బాగా ఆరితేరిన ఏదైనా పార్టీ ఉన్నాయంటే కాబట్టి అప్పటిసారి ప్రజలు మోసపోరు, బుద్ధి చెప్తారు. రైట్ ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత కన్నా అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు, అంటే ఇప్పుడు గతంతో పోలిస్తే, అంటే గత ఏడాది మీరు అధికారంలో ఉన్నప్పుడు కంటే మేము ఎక్కువగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము, అంతకు మించి మేము ధాన్యాన్ని కొనుగోలు చేశాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయినప్పటికీ మీరు నిజంగా రైతులు
ఇబ్బంది పడుతుంటే అంటే ఏ సెంటర్లలో లేకపోతే ఎక్కడెక్కడ రైతులు ఇబ్బంది పడుతుండ్రో ఆ డేటా ఏమైనా ఉందా? మీరు ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? సార్ తప్పకుండా సార్, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో నిన్న భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందనే ఇవాళ పార్టీకి ఇందాక సుజాతక్క మాట్లాడుతూ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ధర్నాలో కూర్చున్నారు అనేటువంటి విషయం మాట్లాడింది. కాదక్క, నిజంగా మోసపోయి గోష్టపడ్డటువంటి రైతాంగం అక్కడ కూర్చొని వాళ్ళ బాధని వెలగక్కున్నటువంటి సందర్భం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపిస్తలేదో కనిపిస్తలేదో నాకైతే తెలియదు. రెండోది 6 గ్యారంటీలు కావన్న 6 గ్యారంటీలు 400 హామీలు అనేటువంటి విషయం, మరి ఎన్ని హామీలు నెరవేర్చింది అనేటువంటి విషయం పెద్దలు అక్క సుజాతక్క చెప్పవలసినటువంటి అవసరం ముమ్మాటికి ఉంటుంది. మూడో అంశం ఏంటి అని అంటేనా, కుప్పలు కుప్పలుగా ధాన్యం కేంద్రాల కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నప్పుడు దాన్ని తాత్సారం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విషయమే ఇవాళ రైతాంగం రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సార్. వాళ్ళు ఏం వేగంగా మాట్లాడతలేరు. వాళ్ళు అంటే మీరు చెప్పినటువంటి మీరు ఏదైతే అన్నారో ఇంకా కొత్త పల్లవిని ఏం మెచ్చుకున్నారు అంటే సార్, వీళ్ళు కొత్త పల్లవిని ఏం మెచ్చుకున్నారు వీళ్ళు అంటే సన్న బియ్యానికి మాత్రమే మేము కొనుక్కుంటాము. సన్న బియ్యము ఎంతవరకు సార్? నిజంగా కూడా ఒకవేళ సన్న బియ్యము ఎవరు వేస్తారు అని అనుకుంటే కొంతవరకు మాత్రమే వ్యాపార అంటే వేరే వాళ్ళకు ఉత్పత్తి చేసేటువంటి దాంట్లో వేసుకుంటారు. మిగతాది వాళ్ళ సొంతంగా యూజ్ చేసుకునేటువంటి వాళ్ళు, సొంతంగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళే దాదాపుగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగం మొత్తం సన్న బియ్యం వేస్తుంది. ఇవాళ మేము ప్రధానంగా ఏం అడుగుతా ఉన్నాము అంటే సార్, పునాస పంటకు బోనస్ ఇయ్యము అంటే ఆ రోజు బోగస్ చేసిండ్రు. ఇవాళ యాసంగి పంటకు బోనస్ ఇవ్వమంటే ఇవాళ బోగస్ చేస్తా ఉన్నారు. రేపు మళ్ళా పునాస పంటకు, రేపు మళ్ళీ వానకాలం పంటకు ఇస్తాము అని అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏ పద్ధతిలో నమ్మాలి? మీరు ఏది అమలు చేసిండ్రు అనేటువంటి విషయాన్ని మేము పరిణామం తీసుకొని మేము మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళు అడుగుతా ఉన్నారు సార్. ఇవాళ 2 అంశాలని వాళ్ళు బేరేజ్ వేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంది, రైతుకు పెట్టుబడి సహాయం ఏంది, రైతును రాజు చేసేటువంటి పద్ధతిలో ఏ కోణంలో ఆలోచన చేసిండు, దానికి సంబంధించి ఆచరణలో ఎంతవరకు తీసుకుపోయిండు అనేటువంటి విషయాన్ని వాళ్ళు బేరేజ్ వేసుకుంటున్నారు. ఇవాళ కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళు రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి, రైతులకు ఇచ్చినటువంటి హామీల గురించి ఏ మేరకు నెరవేర్చినము అనేటువంటి విషయాన్ని కూడా బేరేజ్ వేసుకుంటున్నారు. ఎందుకు ఈ బేరేజ్ వేసుకుంటున్నారు అని అంటే కేసీఆర్ గారి పాలనలో స్వర్ణ యుగాన్ని చూసినటువంటి తెలంగాణ ఇవాళ అరిగోచని ఎలగక్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఇవాళ రైతాంగం అందరు చెప్తా ఉన్నారు. ఒక రైతాంగమే కాదు సార్, సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ ఆవేదనని వ్యక్తం చేస్తా ఉన్నారు. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడే మీరే ఉదాహరణ చూసిండ్రు, మీ టీవీలో మాట్లాడేటువంటి క్రమంలోనే అనేక సందర్భాలలో పోయింది, దాంతో పాటు ఇవాళ కూడా పోయింది. అంటే రోజుకు దరిదాపులుగా 4-5 సార్లు, ఒక్కొక్కసారి అయితే 10 సార్లు కూడా కరెంటు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి ఈ విషయం పైన ఒకవేళ మాట్లాడితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వేరే కోణంలో అక్కడ అధికారులను పిలిపించుకొని మాట్లాడుతున్నాం, మేము అధికారులు ఎవరు కూడా ఆ కోణంలో లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఒకటి వాస్తవం, ఇవాళ తెలంగాణ రాష్ట్రం స్వర్ణ యుగాన్ని చూసింది, ఇవాళ ఆవేదన నిలగక్తా ఉంది. అరవింద్ గారు, ఒక చిన్న డౌట్, ఇప్పుడు మీరు పాలన ఉన్న కాలంలో కూడా పవర్ ట్రిప్స్ జరుగుతూనే ఉన్నాయి కదా, అవి కరెంటు కోతలు కాదు, పవర్ కట్స్ వేరు, పవర్ ట్రిప్స్ వేరు అని చెప్పి కేటీఆర్ గారు ఎన్నోసార్లు కూడా ట్వీట్ చేశారు కదా, ఇవి పవర్ ట్రిప్స్ లాగానే ఉన్నాయి కదా, ఎందుకంటే ఇంతకు ముందు పోయింది ఇప్పుడు వచ్చింది. సార్ ఇవాళ ఘోరమైనటువంటి వర్షం కురిసింది. ఇవాళ సరే 2-3 సార్లు కరెంటు పోతే దాన్ని మేము తప్పు పడతలేము సార్, దయచేసి. ఇవాళ వర్షం కురిసింది, తర్వాత ఏదో పొరపాట్లు ఉంటాయి టెక్నికల్ గా, ఒకవేళ పోతే ఇవాళ పోవచ్చు కాక దాంట్లో మాకు అభ్యంతరం ఏం లేదు, దీన్ని మేము తప్పు కూడా పట్టాం. కానీ ఎర్రని ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది కానప్పుడు అయ్యాల కూడా కరెంటు పోతే రోజుకు 10 సార్లు పోతుంటే ఇది ఎట్లా అదైతుంది అనేటువంటి విషయం మాట్లాడినాం. ఇవాళ గత ప్రభుత్వంలో రైతుకు నిజంగా కూడా మీరు ఎవరైనా రైతుని మీకు ఒకవేళ ఏ రైతైనా కావచ్చు, ఏ జిల్లా అయినా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫోన్ కాల్ తీసుకోండి సార్, రైతుకు 24 గంటల కరెంటు సార్.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి రావుల చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి రాత్రిపూట మొన్న జరిగినటువంటి ఘటన విషయం చెప్తా ఉన్నా. రాత్రిపూట కరెంట్ వస్తే కన్నీళ్లు పట్టుకొని పోతే పాము కాటుతోని మరణించినటువంటి పరిస్థితి ఉంటుంది సార్. ఒకవేళ మరణించిన రైతు బీమా కూడా లేదు సార్. దురదృష్టవశాత్తు ఆయన మరణించిండు. ఒకవేళ మరణించినప్పుడు కూడా ఇవాళ ఎమ్మెల్యేనో మంత్రో ఎంపీఓ పోతే జోలకెళ్ళి తీస్తే 10ో 5ో తీస్తారు కానీ అంతకంటే ఎక్కువ ఇస్తారా సార్? కానీ ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి రైతు బీమా ఉండాలి. దినవారం గడవక ముందుకు ఆయన ఇంటికి 5 లక్షల రూపాయల చెక్కు పోవాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి మహానాయకుడు ఈ సువిశాల భారతదేశంలో ఎవరైనా ఉన్నారా సార్? అది కేవలం రైతు బాంధవుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయం ఎవరికి అవునన్నా ఎవరు కాదన్నా ఇది దిగమేరినటువంటి సత్యం. కాబట్టి సార్ ఒకటి, ఈ ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ గా పోవాలి అంటే, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు గొప్పగా పరిపాలన అందించాలి అని అంటే అన్ని వర్గాలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ మీరు చెప్పినట్టే సార్, మీరు మాట్లాడినట్లే, మీరు ఏవైతే చెప్పినాయే మేము అడుగుతా ఉన్నాం కానీ వేరేది మేము మాట్లాడతలేం సార్. మేము ఉచిత బస్సు ఇవ్వమని చెప్పి ఏ రోజు కూడా అడగలేదు సార్. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత ఉచిత బస్సు ఇవ్వమని చెప్పి మేము అడగలేదు. అది ఒకవేళ లాభం అవుతుంది దాన్ని మేము అంటలేము. కానీ మీరు చెప్పిన విధంగా మీరు ఏ పద్ధతిలోనైతే చెప్పినరో ఇవాళ తీసుకుంటే 10,000, రేపు తీసుకుంటే 15,000, ఇవాళ ఉరుకుండ్రి పరిగెత్తుండ్రి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పన్నారు. దాంతో పాటు రైతు బీమా కూడా ఉంటది అన్నారు. దాంతో పాటు 24 గంటల కరెంటు ఎట్లా ఉంటుందో అట్లా వస్తది అని చెప్పన్నారు. ఈ విషయాల్ని అడుగుతా ఉన్నాం కదా సార్. వస్తున్నా మీ దగ్గరికి. నెక్స్ట్ ఒక నిమిషం పూర్తి చేస్తుండు. రైట్ సుజాత గారు, రైట్ సుజాత గారు, సరే ఎన్నికలు అయిపోయాయి, ఇక మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిజంగా మీరు 100 రోజుల సమయం ఇచ్చారు, అంచనాలు తప్పినట్టున్నాయి కదా. దేవకి వాసుదేవరావు అడిగినట్టు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 14-15 హామీలు ఇచ్చారు, అందులో 1-2 మినహా మిగిలిన వాటిని ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయలేకపోయింది కదా, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? బీజేపీ వాళ్ళు అడిగిన ప్రశ్న మీరు అడిగారు కాబట్టి ప్రజలకు కూడా తెలియాలి, తెలుసు. ఆల్రెడీ ఆ ఉపయోగంలో ప్రజలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా. బస్సు రుణమాఫీ, బస్సు ఉచిత బస్సు ఒకటి, ప్రతి ఒక్కళ్ళకి 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్, 30,000 ఉద్యోగాల భర్తీ, రైతులకి రైతు బంధు, 6 గ్యారెంటీలైనాయి. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేనేం చేయలేను, వాళ్ళకి లెక్కలు రాకపోవచ్చు, బహుశా అంధభక్తులు కాబట్టి ఆ ఆలోచనలో ఉంటారు, వాళ్ళని నేనేం మాట్లాడలేను, నేను చెప్పే వదిలేస్తున్నాను. ఇంకో విషయము, ఈ రోజు రైతులు ధర్నా చేసింది కాదు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేశారు అని అంటే పాపం బీజేపీలకు చాలా పెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కలిసిపోయి మొన్న ఎన్నికల్లో వీళ్ళకి చాలా 100% సహకరించారు కాబట్టి వాళ్ళ మీద వీళ్ళకి చాలా ప్రేమ మమకారం, వాళ్ళ మీద చాలా ఒక రకమైనటువంటి ఆప్యాయత పెరిగిపోయింది కాబట్టి నేనేం చెప్పలేను. 3వ విషయానికి వస్తే, ఇందాక సోదరుడు రైతులంట వాళ్ళు ఏసీ కార్లలో కూర్చున్నారంట. మీరు కూర్చోంగా రైతులు పండించిన పంట నమ్ముకొని మీరు ఏసీ కార్లలో తిరగొచ్చు, రైతులు ఏసీ కార్లలో ఉండొద్దా? అంటే రైతును అవమానిస్తున్నారా? ఫండింగ్ చేసిన వాళ్ళు వెదవల్ల ఫండింగ్ చేశారా? మీరు కళ్ళతో చూసారా? కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ఏం చేస్తారు మీరు? ఎవరైనా ఫండ్, ఒక్క నిమిషం మీరు మాట్లాడకండి, ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దు, నన్ను మాట్లాడి. నేను అడుగుతున్నా, ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి నిన్నటిదాకా ఉంది, ఇక మాజీలు అయిపోయినటువంటి బీజేపీలకి రైతు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తే, సంవత్సరం కాదు 16 నెలలు ధర్నాలు చేస్తే వాళ్ళు రైతులు కాదంటారా? వాళ్ళని అవమానిస్తారా మీరు? వాళ్ళకి ఫండింగ్ చేసింది ఎవరో అని మా మీద ఎద్దేవా చేస్తారా మీరు? మీకేమైంది ఫండింగ్ చేసినప్పుడు? మీరు మేకులు పెట్టి, మీరు బ్యారిగేడ్లు వేసి, ముళ్ళ కంచెలు వేసి, నీళ్ల పిచికార్లు చేసి, షూట్ చేసి చంపేసినప్పుడు మీకు వాళ్ళ రైతులో తెలియదు, ముసలోళ్ళో తెలియదు, ముతకలో తెలియదు, వాళ్ళకి ఫండింగ్ చేసింది కాంగ్రెస్ దా లేకపోతే ఇంకొకళ్ళ? మీరు అది కూడా అన్నారు, ఖలిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు రైతులకి ఫండింగ్ చేస్తున్నారు అనే మాట కూడా మీరు మాట్లాడితే పాకిస్తాన్, ఎందుకంటే పాకిస్తాన్ అంటే అత్యంత ప్రేమ విలంగా పాకిస్తాన్. ఒక్క నిమిషం, వాళ్ళకి 20 నిమిషాలు టైం ఇచ్చారు, నేను ఇద్దరు మాట్లాడిన దానికి ఆన్సర్ చెప్పేంత వరకు డిస్టర్బ్ చేయొద్దు. సరే, రైతుల్ని అవమానించిన బీజేపీకి
రైతులు బుద్ధి చెప్తారు డెఫినెట్ గా. వాళ్ళు ఏసీ కారులో తిరగదు. ఆ రోజు కూడా ఇదే కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు కూడా రైతులు ఏసీ కార్లు. ఏం పంజాబ్ లో రైతులు 100 ఎకరాలలో రైతులు పొద్దున్నుంచి రాత్రి వరకు 6 గాళ్ళు కష్టం చేస్తారు. ఏం రైతులు తిరగొద్దా? వాళ్ళకి హక్కు లేదా? భారతదేశంలో ఏసీ కార్లలో ఉండే హక్కు లేదా? వాళ్ళకి మంచి భోజనం తినే హక్కు లేదా? వాళ్ళు పండించిన పంటని అమ్ముకొని 2 రూపాయలు జమ చేసుకొని ఏసీ కార్లలో ఉంటే మీకు కడుపు మంటనా? సరే, అది కూడా పక్కన వదిలేసి మాట్లాడకండి అన్న. మీరు అన్ని మాట్లాడారు. రైతుని ఏ విధంగా అవమానించారు మీరే కాదు, గతంలో 16 నెలలు రోడ్డు మీద రైతులు ధర్నాలు చేస్తే మీరు ఏ విధంగా అవమానించారు. మేము అన్ని డిబేట్లు చేసాం, మేము కూర్చున్నాం, మేము మాట్లాడాం. పక్కన పెట్టండి. మీరు రైతులు అంటే మీకు గౌరవం లేదు. 4 నల్ల చట్టాలను తెచ్చి క్షమాపణ చెప్పింది కాకుండా మేము రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసేయలేకపోయినాము అని అంటే ప్రధానమంత్రి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు, మీరు బీజేపీ వాళ్ళు దాన్ని కౌంటర్ చేయలేకపోయిండ్రు. ఆ తర్వాత ఎంఎస్పీ ధరలకు గుణమని చెప్తే మొన్నియాల రైతుల్ని నడి రోడ్డు మీద మీరు ఏ విధంగా హింస పెట్టిండ్రో భారతదేశం నడిబొడ్డు మీద అందరు చూసారు. మీకు రైతుల మీద దొంగ ప్రేమ తప్పించి నిజమైన ప్రేమ ఓటు ప్రేమ. ఇందాక నేను వాళ్ళకి చెప్తే మీరు దాన్ని మా మీద దొబ్బేసి ఓహో జెడ్పీటీసీ ఎలక్షన్లు నేను ఎవరి కోసం మాట్లాడినా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంది ధర్నా. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో బీజేపీకి సహకరించారు కాబట్టి వాళ్ళకి రూరల్లో ఎవ్వరు కూడా సహకరించారు ఈ రోజు ప్రజలు. ఎందుకంటే నేను లైవ్ లో ఎవిడెన్స్ ఎన్ని బూతులలోకి వెళ్ళాను అన్ని బూతులలో కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు అందరు బీఆర్ఎస్ వాళ్ళు నిలబడి బీజేపీకి ఓటేయండి అని లైవ్ లో చెప్పి నేను తిట్టినా, ఎంత మందిని తిడితే బీజేపీలకు ఓటేయండి అని బీఆర్ఎస్ అవును మేమంతా ఒకటేయమని చెప్తున్నారు వాళ్ళు డైరెక్ట్ గా. ఎక్కడ పోయినా వాళ్ళు అదే చెప్పారు. బీఆర్ఎస్ మాకు వేస్తే వేయండి, వేయకపోతే కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే 20 నిమిషాలు టైం ఇచ్చాను, నేను ఏం అనలేదు వారికి. సో నేను ఇంకోటి, అది బీజేపీ పక్కన పెడితే బీఆర్ఎస్ సోదరుడు చాలా సేపు ఉపన్యాసం చేశాడు. కరెంటు పోయింది సోదరా నీకు. నిన్న రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా క్లియర్ గా చెప్పారు, ఎక్కడన్నా అది ట్రిప్ అవడం వేరే, ఎక్కడన్నా రిపేర్లు అవ్వడం వేరే, కొత్త కనెక్షన్లు తీసుకున్నప్పుడు పవర్ పోతుంది, అంతే తప్పించి పవర్ కట్ అనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో అని చెప్తే మేము లాక్ బుక్స్ చెక్ చేసినప్పుడు లాక్ బుక్స్ దాచిపెట్టుకున్నది మీరు, ఆఫీసర్లను ఇబ్బంది పెట్టింది మీరు. అట్లాంటిది పోయి ఈ రోజు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు. పదండి ఎక్కడ లాక్ బుక్లు చెక్ చేద్దాం. ఆ రోజు మీరు దాచిపెట్టుకున్నారు, ఈ రోజు మేము అడుగుతున్నాం పవర్ కట్ టైం ఎక్కడ నన్ను ఇచ్చిండ్రేమో రాష్ట్రం మొత్తం, పదండి చెక్ చేద్దాం. ఒకవేళ ఇచ్చింటే వాడు సస్పెండ్ అవుతాడు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో నుంచి మెసేజ్ ఇచ్చిండ్రు రాష్ట్రానికి, ఎక్కడ కూడా పవర్ కట్ 1 minute తీయొద్దు అన్నెసెసరీ. ఏదైనా రిపేర్ లో ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బందో లేకపోతే చెట్టు పడిపోయిందా కొత్త పవర్ కనెక్షన్ తీసుకుంటున్నామా, ఇవి తప్ప అనవసరమైన పవర్ కట్లు చెయ్యొద్దని ముఖ్యమంత్రి డైరెక్ట్ గా బయటకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాక కూడా మీ అహంకార పూరితమైన మాటలతో ఇంకా ఎన్ని రోజులు ఇలా బతకాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు అబద్ధాల వాగ్దానాలు చేసి మోసం చేసి ఇంకా 10 ఏళ్లు చేసిన ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రభుత్వం మంచి ప్రజాపాలన అందిస్తుంటే మీకు కళ్ళు గుట్టి ఈ రోజు ప్రభుత్వం మీద ఏడుపు తప్పించి మీకేం చేతనవుతుంది? ఈరోజు నేను 5 గ్యారెంటీల గురించి చెప్పిన సోదరుడు ఇందాక బీఆర్ఎస్ సోదరుడు అంటు మీలాగా ఇచ్చినటువంటి హామీలు మేము నెరవేర్చము అనేది మేము ఎన్నడూ చెప్పలేదు. నెరవేరుస్తాం బరాబర్, కాస్త లేట్ అయిండొచ్చు అయినా కానీ అబ్బో బీజేపీ వాళ్ళు తెగ చెప్పేస్తున్నారే, ఇచ్చిన హామీలు 3 నెలలు అయిపోయినాయి 4 నెలలు అయిపోయినాయి తీర్చలేదండి. మీకు 3600 రోజులు ఇస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి సోదర? జన్ధన్ కి ఖాతా ఏమైంది సోదర? దేశం మీద ఉన్నటువంటి వనరుల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకొని 16 లక్షల కోట్లు బడా బాబులకు అందరికి వేవాప్ చేసింది ఎక్కడ పోయింది? దేశానికి సంపద పంచి పెడతా నల్లధనాన్ని తీసుకొని వస్తా అని మోదీ చెప్తే ఓట్లేసారు కదా భారతీయులందరూ. మరి 140 కోట్ల మంది జనాభాని మోసం చేసిన మీరు ఈ రోజు వచ్చి మా గురించి మాట్లాడతారా? మేము 32,000 కోట్ల రూపాయలు బ్యాంకు దగ్గర రుణం తీసుకుంటున్నాము, దానికి సమయం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఈ రోజు 10 లక్షల కోట్ల అప్పు చేసి ఎక్కడా రూపాయి లేదు, రూపాయి ముట్టకుండా చేసినటువంటి వీళ్ళు ఈ రోజు బ్యాంకుల్ని కోరింది, దాంట్లో అలసత్వం అయింది, బ్యాంకు ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుకుల వల్ల ఇబ్బందికరంగా ఉన్నటువంటి బ్యాంకులు ఈ రోజు మాకు అప్పు ఇవ్వడానికి, ఎందుకంటే రైతు రుణమాఫీ చేయడానికి బ్యాంకుల్లో అప్పు తీసుకొని మేము రైతులకి అప్పు తీరుస్తున్నాము 32,000 కోట్లు. మీకు అన్ని చెప్పే చేస్తాం కదా, కేసీఆర్ లాగానో మోదీ లాగానో సంపదని దోచిపెట్టి వెనకాల దారిని దొడ్డిదారిన మేము సంపదనన్ని అందుకొని పోయే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు. ఎక్కడ ఉందని కనీసం జీతాలు నెల రోజులు వస్తే జీతం అన్ని
అన్ని రంగాలలో నుంచి తీసుకొని వచ్చి డబ్బులంతా సవరించి 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు. మీకు 10 సంవత్సరాలలో 1వ తారీఖున జీతాలు ఎన్నడన్నా వేసిందా? ఈ రోజు ప్రభుత్వం ఇంత నష్టాల్లో ఉంటే కూడా ఈ రోజు అన్ని విధాల అన్ని చోట్ల నుంచి డబ్బులు సవరించుకొని వచ్చి ఈ రోజు 1వ తారీఖు కాగానే జీతాలు వేస్తున్నారు, 1వ తారీఖు కాగానే పెన్షన్లు వేస్తున్నారు. 5 ఎకరాలకి మేము ఈ రోజు డబ్బులు రైతు బంధు ఇస్తుంటే బీజేపీ వాళ్ళు మొన్న సెంట్రల్ ఈసీతో చెప్పి ఆ రోజు ఇబ్బంది పెట్టి ఆ రోజు రైతులకు వేయాల్సినటువంటి రైతు బంధుని ఆపించినటువంటి ఘనత మీది కాదా? రైతుల్ని అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచిన మీరు మాట్లాడతారు, రైతులు ఇచ్చినటువంటి హామీల గురించి మీరు మాట్లాడతారా? అసలు మీకు ఏం సోయుందని ఈ రోజు ప్రజల మీద మీరు మాట్లాడే హక్కు నైతిక విలువ ఉంది మీకు? ఈ రోజు ప్రభుత్వం మంచి ప్రజాపాలన అందిస్తుంటే కన్నుగుట్టి ఓర్వలేక ప్రజల్ని పాలించే ప్రభుత్వాన్ని తట్టుకోలేక ఎంతసేపు కూలిపోతుంది, ఎంతసేపు కూలిపోతుంది. దీని మీద ఉంటుంది ప్రజల మీద ఉందా మీకు? రైట్, ఒక నిమిషం సుజాత గారు, ఒక నిమిషం. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు దేవికి వాసుదేవరావు ఉన్నారు. మాకు కూడా సమయం ఇవ్వాలండి. ప్రతి ఒక్కరికి 5 minutes ఇస్తున్నాను మేడం, వాళ్ళకు కూడా 5 minutes ఇస్తాను, మీకు కూడా 5 minutes. మొత్తం తీసుకోండి, వాళ్ళు డిబేట్ అయిపోయినాక వాళ్ళ సమయాన్ని. రైట్, ఓకే, చూద్దాం. వాసుదేవరావు గారు ప్లీజ్. ఇప్పుడు మొదటి మహాలక్ష్మి, అందులో మహాలక్ష్మి ప్రతి నెల 2000 ఇచ్చారమ్మా. రెండోది అరే మేము చెప్పింది నేనన్న 5 పథకాలు ఇచ్చేస్తాము, ఇచ్చేవి 13. అంటే ఒక్కొక్క పథకంలో ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. ఇప్పుడు మహాలక్ష్మి 2 కదా 3 చెప్పిన పూర్తిగా అయిపోయినాయని నేను నీవు చెప్పిన డాక్యుమెంట్ చదువుతున్నా. మాకు ఎన్ని తెలుసు, మీరు చూపిస్తేనే తెలుస్తుందా? మా మేనిఫెస్టో మాకు మీకు చేసింది మీరు చెప్తా ఉన్నారు, మీరు చేయలేనిది విపక్షంగా బీజేపీ చెప్తుంది. చెప్పండి సార్, చెప్పండి. ఒకసారి పంపేమని చెప్పు, నిజంగా చెప్పండి. ఇప్పుడు ఏంటా నేను చెప్పండి, మీరు చెప్పండి. రైతు బంధు ఇప్పుడు చేయూత పేరు మీద పెన్షన్లు పెంచుతామన్నారు, అది కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, అది కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇప్పుడు అదే అండి సుజాత గారు, వాళ్ళు చెప్పేది కూడా అదే. మీరు చేసింది చెప్తున్నారు, అంతవరకు ఓకే, అందులో డిస్ప్యూట్ ఏం లేదు. చేయని వాటి సంగతి ఏందనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పటికైనా 15 లక్షలు తెచ్చేయమనండి, ఇప్పటికైనా 15 లక్షలు తెచ్చేయమనండి జనధన్కి. సమాధానం చెప్తాను చెప్పి చెప్పిన గంట పైన ఉపన్యాసం దంచును. నీ ఉపన్యాసం నేను కూడా చెప్పాలి అక్కర్లేదు. 6 గంటలు 5 గంటలు అమలు చేశానని చెప్పు. నాకు గంట పదం వచ్చని చెప్తున్నావు, దీంట్లో చెప్తావు సరిగ్గి నువ్వు. కానీ ఓపిక పెట్టుకోండి, సంస్కారం పెట్టుకోండి. మహాలక్ష్మి 2000 ఇవ్వలేదు. తర్వాత కౌలు రైతులకి ఏమి ఇవ్వలేదు, వ్యవసాయ కూలీకి ఏమి ఇవ్వలేదు. తర్వాత ఇంటి లేని వారికి ఇంటి స్థలాలు మరియు 5 లక్షల రూపాయలు. 5 లక్షలు ఆల్రెడీ అయిపోతూనే ఉన్నాయి ఇంటి స్థలాలు. బడ్జెట్ లో 3500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఏ లోకల్లో ఉన్నారు? ఎటువంటి ఉపయోగం ఉండదు. సినిమా అనుకున్నారా? 3 గంటలలో ఇల్లు తయారు కావడానికి 3 గంటలలో ఇల్లు తయారు కాదు కదా. ప్లీజ్. ఉద్యమకారు 250 గజాల ఇంటి స్థలం లేదు. విద్యార్థులు 5 లక్షల విద్యా భరోసా కార్డు అసలు నాకు గుర్తుందో లేదో. ప్రతి మండల ఇంటర్నేషనల్ హై స్కూల్ లేదు, అది లేదు. అరే నీకు వాళ్ళు చెప్పినే నాకు అన్ని నోట్లో అని చెప్తూ దాంట్లో 14 పాయింట్లు ఉన్నాయమ్మా. మీరు చేసిన 4 పాయింట్లు, ఇంకా 9 పాయింట్లు. ఎవరు చెప్పారు మీకు లేవని? ఎవరు చెప్పిర్రు? ఇద్దరు 2 పార్టీలు పక్క పక్కన. ఒక్క నిమిషం మేడం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తుంది కదా మనకు అవకాశము. ఒక్క తిరుగుడు మాట్లాడుతూ నీ నోటుకు వచ్చి ధరిస్తే ఇది మీరు ఇచ్చింది. నేను చదివింది సొంతంగా, నా పుస్తకాలు కాదు నేను చదివింది. చెప్పేదినమ్మా. తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు అడిగావు. నువ్వు కూడా బాగా చదువుకుందానే కాబట్టి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంటుందమ్మా. ఈ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ లో 2014లో అంటే తెలుసు అనుకుంటా, ఉద్యోగస్తులు ఎవరైతే ఒక సర్టన్ శాలరీ లిమిట్ దాటిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈపీఎఫ్ అని కట్ అవుతుంది. ఆ డబ్బులు కడతారు, ఆ ఎంప్లాయర్ కొంత కడతాడు, ఎంప్లాయర్ కొంత కడతాడు. ఇది 1 కోట్లు అకౌంట్లు ఉన్నాయి 2014కి. నవమాక ప్లీజ్ తెలిసి చెప్పండి, మీరు చెప్పండి. ఎంప్లాయ్మెంట్ ఫండ్ చెప్పండి, ఎవరెవరు కడతారో చెప్పండి, మీ దమ్ముండి చెప్పండి. నవ్వటం కాదు అది. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కడితే ఎంప్లాయీ. అప్పటికిప్పటికి ఎన్ని కోట్ల ఉద్యోగాలు వచ్చినాయో నెంబర్లు చెప్తే చేత కాకపోతే. ఉద్యోగాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. గవర్నమెంట్ వెబ్సైట్ కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చిన వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగాలు అయితే ప్రభుత్వము 2 కోట్లు అడిగలుగుతుంది మేడం ప్రతి ఏడాది. అవన్నీ ప్రైవేటు ఉపాధి కల్పన. చెప్పారు మరి
వాళ్ళని అడగండి, మమ్మల్ని అడుగుతారండి? హామీ ఇచ్చిన వాళ్ళని అడగండి. మేమేం చెప్పాలి? కేంద్రంలో మొత్తం ఉన్నాయి 40 లక్షల ఉద్యోగాలు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అనేది 2019 మేనిఫెస్టోలో ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు చెప్పిన డేటా. అవునా? ప్రైవేట్ ఉద్యోగస్తులు 1,00,000 మంది 1,00,000 కోట్ల మంది వస్తారు, అవన్నీ వాళ్ళ కోట్లు వేసుకుంటారా? 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయా? అంటే నేను వ్యాపారం పెట్టుకున్నా, నా దగ్గర 4 గుమస్తాలు ఉంటే ప్రభుత్వం ఇచ్చేసినట్టేనా? నేను ఒక కంపెనీ ఓపెన్ చేసిన, ప్రభుత్వం చేయూత అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఫైనాన్స్ చేయడం కానీ, లేకపోతే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం కానీ, ముద్ర కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకారం లేనిది సాధ్యమవుతుందా మేడం? కాదు కదా. ద్వారా అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. మరి మీరని కల్పిస్తారు చెప్పండి. మరి మీరు ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చెప్తారు? అందరికి చెప్పిన మేనిఫెస్టోలో పెట్టింది కదా, చూసుకోండి. ఇట్లా మీరు చెప్పే మాటలు ఉన్నాయంటే మొత్తం ప్రైవేట్ అందరు నిన్నటి దాకా అదాని అమ్మ దొంగలు అన్నారు, ఇప్పుడు అదే అమ్మాయి సంతకాలు పెట్టుకుంటున్నారు తీసుకొచ్చి. మరి మీరు దొంగలు అన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళకి రైట్ ఓకే ఒక్క నిమిషం ప్లీజ్, మీరు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఒక్క నిమిషం కరుణ అరవింద్ గారి దగ్గర వెళ్దాం. ఒక్క నిమిషం సుజాత గారు, ఒక్క నిమిషం అండి. సుజాత గారు వారు అరవింద్ గారు సార్ ప్లీజ్ రెస్పాండ్. అరవింద్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం ప్లీజ్. అరవింద్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. సుజాత గారు, వాసుదేవ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కరుణ అరవింద్ గారు రెస్పాండ్ కండి. రైట్ ఓకే వద్దండి. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన రైతుల సమస్యలు ఎలాంటి అంటే ఈ రైతుకు తెల్లారదు కదా, రైతుకు ఉపయోగం లేదు కదా ప్రస్తుతానికి అయితే. మనం అరవింద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానివ్వండి, వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా మేము ఈ పాపం చేసినాం, మేము ఏది కూడా ఇయ్యలేము అనేటువంటి విషయాన్ని వీళ్ళు వాళ్ళ పైన వీళ్ళ పైన మాట్లాడుకుంటున్నారు. కానీ ఇవాళ ఈ లఘు చర్చ దయచేసి మీరు విఘ్నులు, మీరు కార్పొరేషన్ కి చైర్మన్, మీరు విఘ్నులు అక్క, దయచేసి ఈ పద్ధతిలో మాట్లాడకూడదు. ఈ లఘు చర్చని గొప్పగా చాలా మంది వీక్షిస్తా ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడే అవకాశాలు ఇవ్వాలక్క దయచేసి. అయితే ఇందాక అక్క సుజాత అక్క చాలా బ్రహ్మాండంగా కవిత్వం చదివినట్టు చాలా బ్రహ్మాండంగా చదివింది. తను విద్యావంతురాలు. వినాలి మీరు పొలిటీషియనే అక్కడ దాంట్లో కాదంటలేదు. కానీ అక్కడ నేనేమంటున్నాను అంటే ఇవాళ నిజంగా కూడా ఉచిత బస్సుతో పాటు మహిళకు 2,500 రూపాయలు, దాంతో పాటు ఫ్రీ కరెంటుతో పాటు 500కు సిలిండర్. సార్ మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుని ప్రతిపాదికగా చూసుకుని వాళ్ళకు మనం ఇది ఇద్దాము అనేటువంటి విషయాన్ని వీళ్ళు పెట్టిండ్రు, ఆ కోణంలో పోయిండ్రు. అయితే సార్ దీంట్లో మన రాష్ట్రంలో దరిదాపుల్లో తెల్ల రేషన్ కార్డు వినియోగదారులు 1,00,000కు పైచిలుకు 1,00,000 లోపు ఉన్నటువంటి మాట వాస్తవం సార్. అయితే వీళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఎంతమందికి ఇస్తా ఉన్నారు అనంటే అది 40 లక్షలకు పరిమితం చేసి మాత్రమే ఇస్తా ఉన్నారు అనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే అది ఈ చర్చలో భాగం కాదు, అది నేను మాట్లాడదలుచుకోలేను, అది వేరొక దాంట్లో మాట్లాడుకుందాం. అయితే ఈ లఘు చర్చలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అనంటే ఇవాళ పునాస పంటకు ఇవ్వలేదు, యాసంగి పంటకు అడిగితే మళ్ళీ పునాస పంటకు ఇస్తాము అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు కదా. మీరు కొత్త పల్లవిని ఎత్తుకోకండి సుమా, మీరు ఇవాళ దొడ్డు బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తారా? అది కూడా బోగసా అనేటువంటి విషయం. ఈ ఒక్కటి అయిపోయింది. అరవింద్ గారు చర్చ అనవసరం. ఇప్పుడు ఈ సీజన్ కు మేము ఇవ్వలేము అని కరాఖండిగా ప్రభుత్వం చెప్తోంది. వచ్చే సీజన్ కు ఇస్తాము, ఈ సీజన్ కి ఇవ్వలేము అని చెప్పి ప్రభుత్వం ప్లీజ్ ఇవ్వలేము అంటే యాసంగి అయిపోయింది. నేను క్లారిటీ చేశాను మేడం, మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానం నుండి మేము దొడ్డు బియ్యంకి మేము ఈ రోజు కొనుగోలు చెయ్యము, 500 రూపాయలు గిట్టుబాటు ధర ఇయ్యము, సన్న బియ్యంకు మాత్రమే ఇస్తాము, సన్న బియ్యమే కొంటామని ఒక్క స్టేట్మెంట్ మాకు చూపియండి. మీరు ఏం చేస్తే ప్రభుత్వం ఓకే ప్లీజ్ క్లోజ్ చేసుకుందాం ప్లీజ్, సమయం మించిపోతా ఉంది.
హైదరాబాద్లో భారీ వర్షం ఉంది, పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరిన్ని బ్రేకింగ్స్ మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇది మన బిగ్ టాక్ను క్లోజ్ చేద్దాం. మరొక రోజు ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు, బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత కర్ణి అరవింద్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.